మీ పైన శాపనార్థాలు పలుకుతున్నారా? అనరాని మాటలు అంటున్నారా? మనుషులు గాయపరుస్తున్నారా? బైబిల్లో ఒక సంఘటన చూస్తాము. అబ్షలోము నుండి పారిపోతున్నప్పుడు దావీదు తన సైనికులతో పాటు తన దారిన తను నడుస్తున్నప్పుడు షిమియోను ఒక వ్యక్తి, సౌలు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, నీకు బాగైంది, నీకు మంచిగా అయింది అని శపిస్తూ, గేలి చేస్తూ, రాళ్ళు రువ్వుతూ, ఇంగ్లీష్లో అయితే కంటిన్యూస్లీ కర్సింగ్ డేవిడ్ అని ఉంది. అలాగా కర్స్ చేస్తూ వచ్చాడంట. అయితే అది చూసిన సైనికులు అన్నారంట, చంపేమంటావా, నరికేమంటావా అంటే దావీదు వారిని చూసి గద్దించి, ఇది దేవుడు అనుమతించాడు, ఈయన శపించమని దేవుడు అనుమతించాడు, దేవుడు అనుమతించిన దాన్ని నేను ఎలాగా అడ్డగిస్తాను, ఒకవేళ ఈయన బాధ చూసి దేవుడు నాకు మేలు చేస్తాడేమో అన్నాడు. కానీ 2 సమూయేలు 19:20 వచనంకి వచ్చేసరికి ఏ వ్యక్తి అయితే, ఏ షిమి అయితే దావీదుని శపిస్తూ వచ్చాడో, ఎప్పుడైతే అబ్షలోము రాజు చచ్చిపోయాడో అప్పుడు ఈ షిమి అనే వ్యక్తి ఆయన పాదాల దగ్గర పడి ఏడుస్తూ బతిమాలుకుంటూ నన్ను క్షమించు, నన్ను క్షమించు అని వేడుకున్నాడంట. ఈరోజు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, మీ జీవితంలో కూడా అద్దం పద్దం లేకుండా మనుషులు శపిస్తున్నారేమో, అసూయతోటి శపిస్తున్నారేమో, ద్వేషంతో శపిస్తున్నారేమో, మీరు ఏం తప్పు చేయకపోయినప్పటికీ శపిస్తున్నారేమో. అప్పుడు మీకు అనిపించవచ్చు, నేను పోరాడతాను, లేకపోతే నేను నిరూపించుకుంటానని. ఒక్క నిమిషం ఆగండి. ఏం నిరూపించుకుని అక్కర్లేదు, ఏం రెస్పాండ్ అవ్వనక్కర్లేదు. ఇక్కడ దావీదు చేసినట్టు చేయండి, మౌనంగా ఉండండి, దేవుడే మీ పక్షాన కార్యం జరిగిస్తారు. దేవుడు మీ తలని హెచ్చిస్తే, ఏ షిమి అయితే దావీదు పాదాల దగ్గర పడ్డాడో అదే రీతిగా మీ శత్రువుల్ని మీ పాదాల దగ్గర వచ్చేలాగా దేవుడు చేస్తాడు. నమ్ముతున్నారా? దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. మీరు మౌనంగా ఉండి దేవునికి అప్పచెప్పినంత వరకు దేవుడు కార్యము జరిగిస్తాడు, దేవుడు హెచ్చిస్తాడు. మౌనంగా ఉండండి. ఒక రోజు రాబోతుంది, ఏ మనుషులైతే మిమ్మల్ని దూషించారో, శపించారో, ద్వేషించారో, తప్పుడు మాటలు, తప్పుడు కార్యాలు మీ గురించి ప్రచురించారో, వారి ముందే దేవుడు మీ తలను హెచ్చిస్తాడు. నమ్మినట్లయితే ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నేను మౌనంగా ఉంటా, నా దేవుడు నా పక్షాన కార్యం చేస్తాడని జ్ఞాపకం ఉంచుకోండి. గాడ్ బ్లెస్ యూ.